హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మంచి టేస్టీగా ఉండే ఒక స్వీట్ని షేర్ చేయబోతున్నాను. శనగపిండి, కొబ్బరి, పాలు యూస్ చేసి టేస్టీగా సాఫ్ట్గా ఉండే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని నెయ్యిలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా శనగపిండి ఇలా ఉండలుగా ఫామ్ అవ్వకుండా మొత్తం అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండిని నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా నెయ్యిలో కలిసిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి అంతటిని కూడా శనగపిండి బాగా అబ్జర్వ్ చేసేంత వరకు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపిండిని నెయ్యిలో ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది. ఇలా శనగపిండి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒక పావు లేదా అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక కప్పు పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలు వేసిన తర్వాత గరిటెతో పైకి కిందికి బాగా కలుపుకోవాలి. ఉండలు ఏమీ ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని అడుగు పట్టకుండా ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలన్నీ ఈ మిక్స్చర్లో బాగా కలిసిన తర్వాత 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుకోవాలి. షుగర్ని ఇలా కలుపుకుంటూ ఉంటే 2 to 3 మినిట్స్లో షుగర్ అంతా కరిగి స్వీట్ ఈ స్టేజ్కి వస్తుంది. ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యే స్టేజ్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా పాన్ నుంచి సపరేట్ అయ్యే కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయింది. దీన్ని మనం ఇలా హల్వాగానైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కోవా షేప్లోనైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్గా బాల్స్ లాగా చేస్తున్నాను. ఇలా ఈ స్వీట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే రౌండ్గా కానీ కోవా షేప్లో కానీ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలా హల్వాగా కూడా సర్వ్ చేయొచ్చు. మనకి ఏదైనా టేస్టీగా స్వీట్ తినాలని అనుకున్నప్పుడు ఈ స్వీట్ని మనం ఇలా టేస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని మరిన్ని వీడియోస్ కోసం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.